అసలే ఇచ్చింది సెంటు భూమి. ఆ సెంటున్నర పేదలకు ఇచ్చిన భూమిని వాళ్ళని ఎల్లగొట్టి వీళ్ళు దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించి లక్షలు అమ్ముకునేది ఎక్కడన్నా టీడీపీ హయాంలో ఉందా వాళ్ళనే చెప్పమనండి. మేము చెప్తాం ఈ హయాంలో ఉందని, వాళ్ళని చెప్పమనండి. మేము నిజంగానే పేదలకు ఇచ్చిన బీఫారాలు మేము అందరిని ఎల్లగొట్టి ఆక్రమించారు వాళ్ళు, అందుకే మేము అలా చేసామని చెప్పమనండి. గుండెల మీద చేసుకొని చెప్పమని నేను చెప్తున్నా. పెద్ద ఏమన్నా జరిగినాయేమో అది కూడా నాకు తెలియదు. ఒకళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడమని. ఈ ప్రభుత్వంలో ముందు పేదలను పీడించుకు తినటం అనేది కరెక్ట్ కాదండి. అది పేదలకే పేదలనే కొల్లగొడుతున్నారు. ఇక పెద్దలంటే ఇక మామూలుగా అది తిమింగలం, ఇక పేదలకు కూడా వచ్చేసారనమాట. అదేమనంటే మేము నవరత్నాలు ఇచ్చి ఏదో మసిబూసి మారడిగా చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఒకసారి చేశారు, రెండోసారి కూడా మోసపోతారండి ప్రజలు. పోవద్దనే ఒక ఉద్దేశంతో అసలు ఫస్ట్ చిన్నపిల్లల మైనర్ బాలికల గంజాయిలు ఇది. అందుకనే నేను అక్కడ దాకా చంద్రచూడ్ గారి దగ్గరికి, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దగ్గరికి, ముర్ము గారి దగ్గరికి, మోదీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టిలో పడాలి, ఈ అన్యాయాన్ని అరకట్టాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు రేపు ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ ఇవ్వాలనుకున్నాం. మళ్ళీ రేపు ఈరోజు కొంచెం చిన్న ఆపరేషన్ చేయాలన్నారండి. రేపు ఇది ఆపరేషన్ అయిపోతే రేపు సాయంత్రం ఎల్లుండి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నేను లెటర్లు ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి పంపిస్తాను మీడియా ద్వారా. ఇది ఆగదు, ఇది పంపించి వాళ్ళు వచ్చి తేల్చి ఇది నిజమని తేల్చేంతవరకు నేను పంపిస్తూనే ఉంటానండి. ఈ పోరాటం ఏదో ఒక రూపంలో పోరాటం, ధర్మ పోరాటం చేస్తాను. ఇలా నన్ను నేను హింసించుకోను, ఇంకొకళ్ళని హింసించి కాదు, ధర్మ పోరాటం మాత్రం చేస్తాను. టీడీపీ గవర్నమెంట్లో భూ కబ్జాలు జరగలేదంటారా? ఎక్కడో ఒకటి జరిగిందేమోనండి, నాకైతే ఇంత దారుణంగా అయితే జరగలేదు. ఎక్కడో ఒకటి అది పెద్దల ద్వారా ఏదైనా జరిగిందే కానీ పేదల్ని పీడించుకునే భూదందా మాత్రం జరగలేదనేది నేను ఖచ్చితంగా చెప్పగలను.